రాధే రాధే అందరికీ. నేనున్నాను క్యాబ్లో. ఇంకా నేను వెళ్తున్నాను నా ఫ్రెండ్ పెళ్ళికి. యాక్చువల్లీ నా ఫ్రెండ్ పెళ్ళి నేను లాస్ట్ టైం ఒక వ్లాగ్ తీశాను కదా, డివోటీ ఇన్ ఫ్రెండ్స్ మ్యారేజ్, ఏం తిన్నది ఉల్లి వెల్లుల్లి లేకుండా అని. లాస్ట్ టైం అయితే ఆమె వెజిటేరియన్ కాబట్టి ఉల్లి వెల్లుల్లి లేని ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఈసారి నాకు నమ్మకం లేదు ఉల్లి వెల్లుల్లి లేని ఆప్షన్స్ సంగతి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరైతే కృష్ణ భక్తులు ఉన్నారో వాళ్ళు ఎలా ఫుడ్ మేనేజ్ చేస్తారు అనేది నేను మీకు చూపిస్తాను. వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా మేనేజ్ చేస్తారు, ఖాళీ టైంలో ఎలా జపం చేస్తారు. ఆబ్వియస్లీ ముహూర్తం టైం ఇక్కడే అయిపోయింది. నేను అరగంట లేట్ అయిపోయాను. పర్వాలేదులే, చూద్దాం. అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. వాళ్ళని 4 years అయ్యాక మేబీ నేను కలుస్తున్నాను. 3-4 years అయ్యాక. ఇందాకనే మా వేరే ఫ్రెండ్స్ పక్క క్యాబ్లో కనిపించారు. ఫోన్ చేసింది సడన్గా. అరే ఈమెంట్ ఇప్పుడు ఫోన్ చేస్తుంది, మా పెళ్లి హాల్లో ఉండాలి కదా నేను అనుకున్నా. ఫోన్ చేసి నీ పక్క కార్లోనే ఉన్నాం చూడు అంటే చూసా, ఇప్పుడు కనిపించట్లేదులే పక్కన. నేనే లేట్ అనుకున్నా, వాళ్ళు కూడా లేటే, అందరూ లేటే. పెళ్ళి కూడా లేట్ అయిపోయిందో ఏమో చూడాలి ఒకసారి వెళ్ళి. నేను మా ఫ్రెండ్ పెళ్ళికి మా ఫ్రెండ్స్ వెనకాల వెళ్తున్నారు. వాళ్ళు చాలా లేట్ అయిపోయారు. చలో. ఆ బ్యాగ్ ఏంటమ్మా? చూడండి డెకరేషన్లు, వామ్మో వామ్మో ఎన్ని, చాలా అద్భుతంగా ఉంది. భగవంతుడా, వావ్. జై జగన్నాథ్, హరే కృష్ణ, రాధే రాధే. ముహూర్తం అయిపోయింది చూసారా? అరే పెళ్లి కూతురు వచ్చిన పళ్ళకు అనుకుంటా, ఇది మిస్ అయిపోయాం కదా ఇవన్నీ. నేను నా ఫ్రెండ్స్ వెనకాలే తిరుగుతున్నా, వీళ్ళని పట్టుకుంటే ఎలాగైనా పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళిపోవచ్చని. ఈ కన్వెన్షన్ శ్రీ కన్వెన్షన్ కొంపల్లిలో ఉంది, చాలా పెద్దది, చాలా రూమ్స్ ఉన్నాయి, కాస్ట్ కూడా అంతే ఉంటుంది. పెళ్లి కూతురు రూమ్ దొరకట్లేదు, పెళ్లి కొడుకు రూమ్ లాగా తిరుగుతున్నాము. కథలో ట్విస్ట్ ఏంటంటే అందరూ రెడీ అవుతున్నారు, ముహూర్తం అయిపోయింది. పర్వాలేదు, ఫోటో సెషన్ కోసమే కదా మెయిన్ రెడీ అయ్యేది. వచ్చేసాము, ఇప్పుడు పెళ్లి కూతురు దగ్గరికి వెళ్తున్నాము. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నేను ఇలాంటి సెరమనీ ఎప్పుడు చూడలేదు. రాధే రాధే. నేను వెనకాల కూర్చొని ఉన్నాను. ఈ సౌండ్ వినిపిస్తుందో లేదో తెలీదు. ప్లస్ మీకు తెలుసా, మంత్రాలు చదువుతూ ఉన్నప్పుడు వితల సుతల రసాతల మహాతల డప్పులు ఎందుకు మోగుతున్నాయి ఇప్పుడు? ఓ పాట, డప్పులు కొడుతున్నారు అనుకున్నాను నేను. ఓకే, ఇక్కడ కొంచెం వినిపిస్తుంది నేను ఏం మాట్లాడుతున్నాను. లోపలైతే పాటలు పెట్టేశారు. జానకి కలగనలేదు. మంత్రాల్లో రసాతల అతల సుతల మహాతల రసాతల పాతాల లోకాలు అని చెప్పి లోకాలని చదువుతారనమాట. ఆ లోకాల తర్వాత ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలన్నీ సిద్ధ్యర్థం అంటారు. అంటే ధర్మ అర్థ కామ మోక్షబద్ధంగా సంబంధం నడవాలి అని చెప్పి. కానీ అన్ఫార్చునేట్లీ చాలామందికి ఈ మధ్య ధర్మ అర్థ కామ మోక్ష అంటే ఏంటో తెలియదు. వివాహం ఎందుకు జరుగుతుందని కూడా తెలియదు. వివాహం కేవలం తోడు కోసం జరుగుతుంది అనుకుంటున్నారు. అది నిజం కాదు. వివాహ బంధంలో భార్యాభర్త నిరంతరం ఇద్దరూ కలిసి మోక్ష సాధన దిశగా నడవాలి. ధర్మంగా ఉంటూ మోక్ష సాధన కోసం ప్రయత్నం చేయాలి. అది వివాహ బంధం యొక్క స్పెషాలిటీ. అది వాటర్ బాటిల్ పట్టుకొని తిరుగుతుంటాను నేను ఎప్పుడు. దాహం వేస్తే డిహైడ్రేట్ అవ్వకూడదు అని. లోపల స్టార్టర్స్ తిప్పుతున్నారు కానీ ఉల్లి వెల్లుల్లి ఉంటాయని నాకు అనుమానం, అందుకనే తినను. నా ఫోన్ ఛార్జింగ్ కూడా చాలా తక్కువ ఉంది. ఎక్కువసేపు ఉండలేకపోతే ఒకవేళ ఫోన్ ఛార్జింగ్ వల్ల వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే బుకింగ్ చేసుకోవడానికి ఫోనే కదా వాడాలి, ఆటో. మాంగళ్య ధారణ మహోత్సవం చూడాలిగా, ఇంత మంచిగా ఉంటుందో డెకరేషన్. అసలు ఈ మధ్య పెళ్ళిళ్ళలో ఏ ఫంక్షన్ అయినా డెకరేషన్ మ్యాండేటరీ అయిపోయింది. ఆ మండపం చూడండి, గుడిలాగా కట్టారు ఆ మండపాన్ని.
महादेव्यै विद्महे विष्णुपत्ने देवहे लोके देवदुष्टामुदाराम् ఇప్పుడు నేను వెళ్తున్నాను పెళ్ళి డైనింగ్ ఏరియాలోకి. టిఫిన్సే ఉంటాయి, అన్నం ఉండకపోవచ్చు కానీ అట్లీస్ట్ మధ్యాహ్నం ఏం ఐటమ్స్ పెడతారో ఇప్పటి నుంచి లిస్ట్ ఉండాలిగా. పాన్, ఐస్ క్రీమ్, ఫ్రూట్స్. అమ్మయ్య చూడండి, భక్తుల పెళ్ళిలోకి వస్తే తినగలిగేది ఫ్రూట్స్ సెంటర్లో ఫ్రూట్స్. ఎన్ని కావాలంటే అన్ని ఫ్రూట్స్, రకరకాల ఫ్రూట్స్ తినచ్చు. లాస్ట్ బాప్రి చూడండి, మ్యాంగో డెజర్ట్స్ ఉన్నాయి. ఇవి కూడా తనివి తీర రబిడి, ఆప్రికాట్ పుడ్డింగ్. బాప్రే చూడండి, తనివి తీరా ఇవన్నీ తినచ్చు. నేను ఫ్రూట్స్ తింటాను, ఇంకా డెజర్ట్స్ తింటాను. ఒకవేళ నేను తినాల్సి వస్తే ఎమర్జెన్సీ అయితే, లేకపోతే ఇంట్లోనే తింటాం. ఇంట్లో తినేసే వస్తాం. మాకు ఒకవేళ ఆకలేసి ఏమైనా తినాలి, అందరితో కలిసి తినాలి కదా మరి ఎప్పుడైనా, అలాంటప్పుడు ఫ్రూట్స్ అండ్ డెజర్ట్స్. ఇక్కడ చూడండి, ప్లెయిన్ రైస్ ఉంది, కర్డ్ ఉంది, అన్నంలో పెరుగన్నంలో తినచ్చు, పెరుగన్నం తినచ్చు. వెజ్ మెయిన్ కోర్స్ కూడా ఉంది, కానీ వెజ్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఉంటాయని నాకు నమ్మకం లేదు. చూద్దాం. గోంగూర పికిల్, మ్యాంగో పికిల్ ఇవి తినచ్చు పెరుగన్నంలో అద్దుకుని. బీరకాయ టొమాటో పచ్చడి, దోసకాయ ముక్కల పచ్చడి. దోసకాయ తినకూడదు కానీ ఇవి తినచ్చు మేము. టొమాటో మిరియాల రసం, ఒకవేళ దాంట్లో వెల్లుల్లిపాయ లేదంటే కనుక్కొని తినచ్చు, అది కూడా ప్రాబ్లం కాదు. ప్లెయిన్ రైస్, ముద్దపప్పు అన్నం, ఆవకాయ ముద్దపప్పు అన్నం. ఇది దీంట్లో కూడా వెల్లుల్లిపాయ లేకపోతే అడిగి తినచ్చు. వెజిటేబుల్ దమ్ బిర్యానీలో ఉంటుంది, మష్రూమ్ తినకూడదు. పన్నీర్ కూరలో వెల్లుల్లిపాయ వేస్తాడు, గార్లిక్ నాన్, గార్లిక్ ఉంటుంది. పావు భాజీ, సమోసా, వీటన్నిటిలో ఎట్లాగా ఉల్లిపాయ ఉంటుంది. ఉల్లిపాయ లేకుండా ఇంపాసిబుల్. నాకు కళ్ళ ముందు ఉల్లిపాయ కనిపిస్తుంది ఇక్కడ. నేను ఒకవేళ బిజీగా ఉండి వెళ్ళిపోతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు, తినేస్తే ఇవే తినేస్తాను నేను, లేకపోతే ఇంకేం తినను. ఒకవేళ నేను సిటీలోనే ఉంటాను, నాకు ఆకలి వేయట్లేదు అంటే, తినే అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేస్తాము, సింపుల్. తినే అవసరం ఉంది, ఆకలి వేస్తుంది, అందరితో మాట్లాడాలి అని అనుకుంటే యూ కెన్ ఈట్ దీస్ థింగ్స్. అది పెద్ద ఇష్యూ కాదు, అసలు భయమే పడక్కర్లేదు భక్తులు అయ్యాక. చాలామంది అనుకోవచ్చు, ఈ పెళ్ళిలో ఈ తిలకం పెట్టుకోవడం అవసరమా అంటే, ఈ వైష్ణవ తిలకం అనేది ఈ కృష్ణ భక్తులు పెట్టుకునే తిలకం కృష్ణుడికి చాలా ఇష్టమైనది, అందుకని తిలకం పెట్టుకుంటాము. ప్లస్ ఈ తిలకం పెట్టుకోవడం వల్ల మొహానికి ఇంకా చాలా అందం వస్తుంది. అందం కోసం అని మేము పెట్టుకోము, కానీ మేము కృష్ణుడికి ఇష్టం అని చెప్పి పెట్టుకుంటాము. ఏంటి తిలకం పెట్టుకుంటేనే కృష్ణుడు ఇష్టపడతాడా అంటే, వచ్చిన లాజిక్ ఆలోచించండి. మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారనుకోండి, ఆ వ్యక్తికి నచ్చినట్టు నడుచుకుంటారా, నేను ఇష్టం వచ్చినట్టు ఉంటాను, ఆ వ్యక్తిని స్వీకరించాలి అనే టైప్లో ఆలోచిస్తారా? మీకు నిజంగా ఒక వ్యక్తి ఇష్టమైతే మీరు ఆ వ్యక్తికి నచ్చినట్టు నడుచుకుంటారు. అలానే నిజంగా మేము కృష్ణ భక్తులము, కృష్ణుడికి తిలకం ఇష్టము, మనం సాత్వికంగా నిర్మలంగా ఉండడం కృష్ణుడికి ఇష్టము అని తెలిసినప్పుడు, కృష్ణుడు నన్ను స్వీకరించాలి, నేను ప్యూర్గా అవ్వాలి, నేను ఏ కామక్రోధ లోభ మోహాలు అరిషడ్ వర్గాలు లేకుండా తయారవ్వాలి అని ఆశిస్తూ ఈ తిలకం పెట్టుకుంటాం. కానీ షో ఆఫ్ కోసము కాదు, నన్ను ఎవరో భక్తురాలు అనుకోవాలని కాదు. ప్లస్ జనం ఏమనుకుంటారు ఈ తిలకాన్ని చూసి అని అంటే, తెలియని వాళ్ళు లక్ష అనుకుంటారు, తెలిసిన వాళ్ళు ఏమీ అనుకోరు. అలా అని చెప్పి సమాజంలో ప్రతి విషయానికి ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. మనిషి నేచరే జడ్జ్మెంటల్. మనిషి పక్క మనిషిని చూస్తే ఈ తిలకం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వేరే ఏదో విజన్లో జడ్జ్మెంట్ పాస్ చేస్తాడో ఇలా అలా. అది మనిషి నేచర్. అది నాలో కూడా నేచర్ ఉండేది, ఈ మధ్య చాలా మటుకు తగ్గింది, కానీ ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేది. నేను భక్తి మార్గంలోకి వచ్చాక ఇది తప్పు అని తెలుసుకున్నాక భగవంతుడి దయ వల్ల తగ్గుతుంది నేచర్ ఇలాంటిది. సో ఇలాంటి జడ్జ్మెంటల్ యాటిట్యూడ్, ఎవరిని చూసినా ఫస్ట్ జడ్జ్మెంట్ పాస్ చేయడం, ఇలా అమలా అమలా, ఏంటిది, ఇదేంటి, అదేంటి, చీ, ఇది కరెక్ట్ కాదు. ఈ బాటిల్లో వాటర్ అయిపోయింది, నా చుట్టుపక్కల ఇది ఉంది చూడండి, ఈ ప్లేస్ ఇక్కడ పడేయచ్చు కావాలంటే, కానీ ప్లీజ్ అలా పడేయకండి, డస్ట్బిన్ వెతుక్కొని పడేయండి. డస్ట్బిన్ ఒకవేళ ఎక్కడైనా కనిపించకపోతే బ్యాగ్లో పెట్టేసుకొని ఇంటికి వెళ్ళి పడేయండి. కానీ ప్లీజ్, మన దేశాన్ని క్లీన్గా ఉంచుకోకపోతే ఎవరు క్లీన్గా ఉంచుతారు చెప్పండి? మన దేశాన్ని మనమే కదా శుభ్రంగా చూసుకోవాల్సింది. మన ఇంటిని మనం ఎలా చూసుకుంటామో మన దేశాన్ని, మన రోడ్లని కూడా మనం అలానే చూసుకోవాలి, అప్పుడే శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు డస్ట్బిన్ ఎక్కడుంది? హాల్లో ఉందేమో, సరే పర్వాలేదు, హాల్లోకి వెళ్దాం.
సరే ఇంకా నేను బయలుదేరాలి. మా ఫ్రెండ్కి ఫోటో సెషన్ అవన్నీ అయిపోతే గిఫ్ట్ ఇచ్చేసి భగవద్గీత మా గురుదేవ్ భాష్యం, ఇంత అదృష్టవంతురాలు, భగవద్గీత ఇంటికి వస్తుంది మా గురుగారు రాసినది భాష్యం ఇచ్చేసి గిఫ్ట్ బయలుదేరదాం. పాటలు వినిపిస్తున్నాయి మీకు బ్యాక్గ్రౌండ్లో. మా ఫ్రెండ్స్కి పెళ్లి కూతురికి బాయ్ చెప్పేశాను. వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు. అంటే అంత ఫీల్ కూడా ఏం అవ్వలేదు. అంటే ఉండొచ్చు కదా ఇంకొంతసేపు ఫోటో దిగుదామంటే. పెళ్లి కూతురు కనిపించావా అంటే కనిపించాను. మనం చూసింది 2 times చూసింది. అదృష్టం బాగుంది నాది. బంద్ हो गया मतलब ये किचन बंद कैसे हो गया? किचन नहीं है, डाइनिंग एरिया है, अभी सारे वहाँ जा रहे हैं ना, इसीलिए बंद किया. అచ్చా, నేను మ్యాంగో జ్యూస్ తాగుదాం అనుకున్నాను. అబ్బా పర్వాలేదు, మనకు అదృష్టంలో రాసి పెట్టలేదు. డైనింగ్ హాల్ డోర్, అందరు డైనింగ్ హాల్కి వెళ్తున్నారు. డైనింగ్ హాల్ క్లోజ్ చేస్తారంట. నన్ను 2 times చూసింది నా ఫ్రెండ్. నేను ఆమె ముందు నుంచే పెళ్లి స్టేజ్ పైన ముందు నుంచి నడుచుకుంటూ వెళ్ళాను ఒకసారి. అప్పుడు చూసింది. నేను దిగిపోయి వెళ్ళిపోతున్నాను. అప్పుడు చూసింది, నన్నే చూస్తుంది. దేవుడే చూపిస్తున్నట్టున్నాడు, మానేసి వెళ్ళిపోతుంది అని. బాయ్ బాయ్ అని చెప్పేశాను. చాలా మంచిది ఆ అమ్మాయి. నేను బీటెక్లో ఉన్నప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా మంచిగా ఉండేది ఆ అమ్మాయి. అందుకని ఆ అమ్మాయి పెళ్లి కోసం అని వచ్చాను. కుదిరించుకుని మరి మ్యాంగో జ్యూస్ అంటే గుర్తొచ్చింది. మా భక్తురాలు ఒకళ్ళు ఉన్నారు మా సమాజ్లో. ఆవిడ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఎంత మ్యాంగో జ్యూస్ ఇచ్చారంటే, మ్యాంగో జ్యూస్ తాగుతూనే ఉన్నప్పుడు కూడా నాకు చాలా నచ్చింది మ్యాంగో జ్యూస్. సో మ్యాంగో జ్యూస్ మిస్ అవుతున్నానంటే తాగాను నేను ఆల్రెడీ మ్యాంగో జ్యూస్ ఈ మధ్య కాలంలోనే ఆవిడ ఇచ్చినప్పుడు నాకు. కానీ మళ్ళీ ఇక్కడ వేరేగా ఉంటుందేమో మిల్క్ షేక్ టైప్లో అనుకున్నాను, కానీ మిస్ అయిపోయాం. పర్వాలే, కాస్ట్లీ హాల్ అనుకుంటా ఇది, పెద్ద హాల్. పైన రూమ్స్ కూడా ఉన్నాయి. శ్రీ కన్వెన్షన్ కొంపల్లి పైన రూమ్స్ కూడా ఉన్నాయి. చాలా ఎక్కువ రూమ్స్ ఉన్నాయి పైన. ఆటో బుక్ చేసుకుని ఆటో కోసం వెయిట్ చేస్తున్నాను. చూసారు కదా, చాలామంది అనుకుంటారు భక్తులు పెళ్ళికి వస్తే వాళ్ళు ఎక్కడికి రారు, ఎక్కడికి తిరగరు, ఏమి చేయరు, ఏమి తినరంటే మాకు ఆహార నియమాలు కొన్ని ఉన్నాయి. పవిత్రతని మెయింటైన్ చేసుకోవడానికి తప్పితే మేము మనుషులందరినీ వదిలేసి సమాజాన్ని వదిలేసి తిరగము. మేము అందరితో కలుపుకుని అందరి ఈవెంట్స్కి అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాము. అందరికీ ఇలా భాగవత జ్ఞానాన్ని ఇవ్వాలి ట్రై చేస్తాం. అలా అని చెప్పి ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్తో మాట్లాడాను. నేనేం వాళ్ళ దగ్గరికి వెళ్ళి భాగవతం అని మాట్లాడలేదు కదా, మామూలుగానే మాట్లాడాను. చాలా కాలం అయిపోయింది కలిసి, ఎలా ఉంది ఏంటి అని మొత్తం.